హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుని మహాకృప వల్ల మరో నూతన మాసములో ప్రవేశించాం కదండి. ఈరోజు ఆగస్ట్ 1. అవును, దేవుడు తన కృపలో గత 7 మాసములు మనల్ని కాపాడి తోడై ఉండి సజీవులుగా ఉంచి మరొక నెలలోనికి ప్రవేశపెట్టాడు. ప్రతి సంవత్సరం దేవుడు మనకిచ్చిన ఒక దయాకిరీటంగా ఉంటే ప్రతి నెల మనకు ఒక మణిగా, ఒక మాణిక్యంగా, ఒక రత్నంగా, ఒక వజ్రంగా ఇస్తున్నాడండి. ప్రతి రోజును ఎంతో అద్భుతమైన 24 గంటలతో నింపి 28 క్యారెట్ అన్నట్టు ఏంటంటే మనకి ఎంత శ్రేష్టమైన సమయాన్ని ఇస్తున్నారు. మరి ఎలా ఉన్నాం, ఏం సాధించాం? సంవత్సరంలో సగం కంటే ఎక్కువ దాటిపోయింది. దేవుని ప్రణాళికలో ఉన్నామా? దేవుని కొరకు ఏమైనా సాధిస్తున్నామా అని పరీక్షించుకోవలసిన రోజుది. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వదలబలయ్యా, మరొక రోజు ఇచ్చావు, మరొక మాసం ఇచ్చావు. మరొకసారి మమ్మల్ని మేము చూసుకొని ఎక్కడి నుండి వస్తున్నాము, ఎక్కడికి వెళ్తున్నాము, ఎంత చేశాము, ఎంత చేయవలసింది, ఏమి చేశాము, ఏమి సాధించామని పరీక్షించుకొని మా లెక్కలు సరిచేసుకుంటూ నీకు ఇష్టలుగా బ్రతుకుటకు మాకు సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. లెక్కలోనే అండి. మా దినములు లెక్కించుట మాకు నేర్పించని మోషే అన్నాడు. మనం చేసే ప్రతి పని కొరకు దేవునికి లెక్క చెప్పాలి. మనం మాట్లాడే ప్రతి నాలుకతో మాట్లాడే ప్రతి మాటకు దేవునికి లెక్క చెప్పాలి. మన జీవిత దినములలో మనం ఏం చేశామో మన లెక్కలు ఈ దేహంతో చేసిన వాటన్నిటి విషయమై చెప్పవలసి ఉంది. అందుకే మనం జాగ్రత్త పెట్టుకుందాం. కీప్ షార్ట్ అకౌంట్స్ విత్ గాడ్ అన్నారు డిఎల్ మూడి అనే భక్తుడు. దేవుడితో ఎప్పటికప్పుడు నీ లెక్కలు సరిచేసుకో, బాకీలు పెట్టుకోవద్దు. మొన్నటి పని ఇవాళ, పోయిన సంవత్సరం, ఈ సంవత్సరం ఎంతమంది అండి సాధించింది ఏమైనా ఉందా? మనల్ని దేవుడు ప్రతి క్షణాన్ని సద్వినియోగపరచుకోమంటున్నాడు. సామెతల గ్రంథం 14:23 చదివితే, ఏ కష్టము చేసినను లాభమే కలుగును, వట్టి మాటలు లేమిడికి కారణములు. ఏ కష్టం పడ్డా సరే, ఏది కష్టమైనా సరే అది లాభం ఉంటుంది, కానీ వట్టి మాటల వలన ఏమీ లేదు, లేమి తప్ప. మనం మాటలు మాత్రం భలే మాట్లాడతాం. ప్లానింగ్స్ మాత్రం బ్రహ్మాండంగా ప్లాన్స్ చెప్తాం. అది చేయాలనుకుంటున్నా, ఇది చేయాలనుకుంటున్నా, వచ్చే సంవత్సరం అది చేయాలనుకుంటున్నా, ఈరోజు ఈ నెలలో ఇది సాధించాలనుకుంటున్నా అని ఎన్నెన్నో ప్లాన్స్ వేసుకుంటాం. ప్లానింగ్ ఇస్ గుడ్, నథింగ్ రాంగ్. బట్ ప్లాన్ చేసిన దాన్ని ప్రేయర్ చేయాలి, ప్రేయర్ చేసి పని చేయాలి. ప్లాన్, ప్రే అండ్ డూ వర్క్, ఇంప్లిమెంట్ ఇట్. ఊరికే ప్లాన్ చేసుకొని ఆలోచనలు చేసుకొని కూర్చోవటం వల్ల ప్రయోజనం లేదు. గొప్పగా చెప్పుకోవటం వల్ల ప్రయోజనం లేదు. చేసి చూపించు. ఆ ధ్యేయం అనుకుంటానండి, ఒక రోజులో మనం ఏం చేయాలనుకుంటున్నామో వాటిని చేసి ముగిస్తాం. ఓ చిన్న పని చేయడానికి గంటలు డిస్కషన్స్ చేస్తారు, సమావేశాలు పెట్టుకుంటారు, తర్జనభర్జనలు చేస్తారు. ఫైనల్గా ఒక కన్క్లూషన్కు వస్తారో రాదో కూడా తెలియదు. వచ్చినా దానిని ఇంప్లిమెంట్ చేయరు, దాన్ని నెరవేర్చరు. దానివల్లే దేశంలో చూడండి ఎన్నో విషయాలు ప్రారంభం భలే ఉంటాయి, కానీ ముగింపు ఉండదు. మన జీవితాల్లో కూడా ప్రారంభాలు చాలా ఉన్నాయి, కానీ ముగించినవి ఎన్ని ఉన్నాయి? ప్రతి క్షణాన్ని సద్వినియోగపరుచుకో. ప్రతి రోజును ఏదైనా ఒకటి సాధించు. ఒకటి, నీవు శారీరకంగా కష్టపడాలి. శరీరమును కష్టపెట్టాలి. మీరు చెమట ఊడ్చిన ఆహారం తింటావు అన్నాడు ప్రభు ఆదాముతో. మీరు భూమిని
దున్ని ఫలింపజేసి వర్ధిల్లండి, సాగుపరచండి, స్వతంత్రించుకోండి. ఇశ్రాయేలుకు వాగ్దాన భూమి ఇచ్చాడే కానీ మీరు వెళ్ళి స్వతంత్రించుకోండి. మీరు కాలు పెట్టే స్థలం నేను ఇస్తానంటే నువ్వు కాలు అక్కడే పెట్టుకొని బయటకు వెళ్ళకుండా ఎట్లా వస్తుంది అది నీకు? నువ్వు తృణమైన కష్టపడవు, దేవుడు ఆశీర్వాదాలన్నీ నీకు ఇచ్చేయాలంటున్నావు. అట్లా కాదు. దేవుడి ప్రణాళికలు ఎరిగి నీవు దాన్ని ప్రారంభించు. ఆ పనిలో సఫలత జరిగినట్లుగా నీ చేతి పొడలను ఆశీర్వదించినట్లుగా ఆయన నేను దీవిస్తాడు. ప్రతి మనుష్యుడు పని చేయాలన్నాడు వాడు భోజనం చేయకూడదు. ప్రతి వాడు ఏదో ఒక పని చేసి తన జీవనోపాధి చూసుకోవాలి, తన ఇంటి వారిని సంరక్షించాలన్నది దేవుని వాక్య మాట. ఈరోజు మన భారతదేశం లాంటి భారతదేశంలో ఇంకా చూడండి, ఎంతమంది తల్లిదండ్రులు కష్టపడి సంపాదిస్తుంటే ఇంట్లో ఉన్న పిల్లలందరూ దోబరాగా ఖర్చులు పెట్టుకొని చదువులంటూ, ఉద్యోగాలంటూ, అవంటూ ఇవంటూ, దేశాలు పోవాలంటూ అప్పులు చేయించుకొని చివరికి ఏమీ సాధించలేకపోతున్నారు. ఆ తల్లిదండ్రులు కష్టార్జితాన్ని తింటున్నామే, నాకు వయసు వచ్చిందే, ఐ మస్ట్ హెల్ప్ మై పేరెంట్స్ అనే ఆలోచనే లేదే. అందువలనే భారమంతా ఒకరి మీద పడిపోయినప్పుడు వారు బలహీనలు అవుతున్నారు. నీ జీవితంలో నీ తల్లిదండ్రులు అందంత వరకు నేను చూసుకుంటారేమో, కానీ నీవు నీ కుటుంబాన్ని పోషించుకోవాల్సిన సమయం వచ్చినప్పుడు ఏమవుతున్నావు? అందుకని వాళ్ళ భార్య ఉద్యోగాల మీద ఆధారపడే పురుషులు ఉన్నారు, అప్పులు చేసి బతుకుతున్న వాళ్ళు అనేకులు ఉన్నారు. కష్టపడు అని దేవుని వాక్యం చెప్తుంది. నువ్వు కష్టపడితే ఏ కష్టము చేసినను లాభం వస్తుంది. మెయిన్ బజార్కి వెళ్ళి కొన్ని కాయగూరలు తీసుకొచ్చి ఒక బండి మీద పెట్టుకొని అమ్ముకుంటే సాయంత్రానికి వాటి ద్వారా పోషించబడేవాళ్ళు ఉన్నారండి, అప్పు చేయకుండా. ఏ కూలి పనికి పోయినా, ఏ మేస్త్రి వర్క్కి పోయినా కొంతమంది నాయకు వచ్చి ప్రార్థన చేయండి, ఏం చేస్తారని అడిగితే నేను మేస్త్రి పని చేస్తాను. వెరీ గుడ్ అండి. మీరు ఎప్పటికప్పుడు కష్టపడతారు, ఎప్పటికప్పుడు సాయంత్రానికి మీ జీతం మీ చేతికి వచ్చేస్తారు. కష్టే ఫలే. కష్టపడకుండా ఫలితం రాదు. కష్టపడడానికే దేవుడు మనల్ని చేశాడు. కష్టజీవులు కొద్దిగా తిన్నప్పటికీ సుఖంగా నిద్రపోతారట. కష్టజీవులు ఆరోగ్యంగా ఉంటారు, దీర్ఘాయుష్షు కలిగి ఉంటారు. దేవుడు మనల్ని పని చేయడానికి సృష్టించాడు, కష్టపడడానికి సృష్టించాడు. కష్టంలోనే బలం వస్తుందండి. కండలు తిరగాలన్నప్పుడు వాడు ఎంత కష్టపడతాడో చూడండి. అనవసరంగా కావాలంటే గాల్లో గుద్దుకొని ఎగురుకొని, మరి ఏ పని చేసినా కండలు కావాలంటే పని చేయాలి, ఎక్సర్సైజ్, వ్యాయామం చేయాలి. ఊరకే నాకు కండలు రావాలంటే రావు కదా, కొవ్వు పెరుగుద్ది. కానీ సామెతల గ్రంథంలో ప్రాక్టికల్గా ఉందండి. ఏ కష్టము చేసినను లాభం కలుగును. ఒట్టి మాటలు ఎన్ని మాటలు మాట్లాడతారో, అబ్బా ఎన్ని కబుర్లు చెప్తారో, ఎన్ని డంబాలు చెప్తారో, అది చేసేస్తా, ఇది చేసేస్తా, అదవుతుంది, ఇదవుతుంది. చివరికి ఏది సాధించలేదు. ఎంతోమంది జీవితాల్లో మాటలతోనే వెళ్ళిపోతుందండి. అది ఒట్టి మాటలు, డంబపు మాటలు. ప్లానింగ్, నో యాక్షన్. ప్రే అండ్ యాక్ట్. ప్రార్థించు, పని ప్రారంభించు, అది నెరవేరుతుంది, సఫలమవుతుంది. అంతేకాదు, మనం ఏ పని చేసినా, ఈవెన్ స్పిరిచువల్గా మనం జాయింట్స్గా ఉండాలంటే, ఆధ్యాత్మిక వీరులుగా ఉండాలంటే, మోకాళ్ళు వణకుండా ఒక గంట దేవుని కొరకు దేవుని సన్నిధిలో ఖర్చు పెట్టకుండా, దేవుని సన్నిధిలో నిలబడకుండా, రోజు ప్రార్థనతో హృదయాన్ని నింపుకోకుండా, వాక్యముతో హృదయాన్ని నింపుకోకుండా, ప్రార్థనని వ్యాయామం చేయకుండా, విశ్వాసంలో ఎలా వృద్ధి చెందుతాం మనం? సాధకం చేసుకోమంటున్నాడు దేవుడు. పౌలు తిమోతికి రాస్తాడు, నీ సాధకం చేసుకో, భక్తి మార్గాన్ని సాధకం చేసుకో, విశ్వాసం సాధకం చేయి. యూజ్ యువర్ ఫెయిత్ ఇన్ స్మాల్ థింగ్స్ సో దట్ యూ కెన్ సీ గ్రేట్ థింగ్స్. చిన్న విశ్వాసం విషయాల్లో విశ్వాసం
ప్రయోగించు. అప్పుడు గొప్ప వాటిని దేవుడి దగ్గర నుంచి చూడగలుగుతావు. చిన్న పనిలో నమ్మకంగా ఉండు, అప్పుడు నీవు గొప్ప వాటిని సాధించగలుగుతావు. తన పనిలో నమ్మకంగా ఉన్నవాడు రాజుల ముందు నిలబడతాడు. నైపుణ్యత కలిగిన వాడు ఉన్నత పొజిషన్లోకి వెళ్తాడండి. ఒక మెరుగైన ఆఫీసర్గా నీవు ఉండాలంటే, ఒక ఫస్ట్ ర్యాంక్లో ఉండే స్టూడెంట్గా నీవు ఉండాలంటే యూ హావ్ టు వర్క్ ఇట్ అవుట్. నీ లెసన్స్ మీద చదవడానికి కష్టపడు. ఎగ్జామ్స్ వచ్చినప్పుడు కంగారు పడతాం కాదు కదా. నీ పనిలో నైపుణ్యత కలిగి ఉండు. ప్రార్థనతో పనిచేయి, ఖచ్చితంగా దీవించబడుతుంది. నువ్వు తక్కువ పని చేయి, నీ సంపాదన తక్కువ ఉంటుంది. నువ్వు ఎక్కువ పని చేయి, నీ సంపాదన ఎక్కువ అవుతుంది. నువ్వు చెప్పక్కర్లా, అడగక్కర్లా, ఎదురు చూడక్కర్లా. కొంచెం ఇచ్చిన విత్తినవాడు కొంచెమే పంట కోయడు, ఎక్కువ విత్తినవాడు ఎక్కువ పంటకు వస్తాడు. అంతేకాకుండా మన ఆధ్యాత్మిక జీవితంలోనూ కష్టపడటం నేర్చుకోవాలి, విశ్వాస జీవితంలో కష్టపడటం నేర్చుకోవాలి. అలాగే మన ఈ లోకరీతి అయినటువంటి ఆదాయం కొరకు, మన సంపాదన కొరకు, మన కుటుంబం కొరకు, మన పోషణ కొరకు కష్టపడాలి. రోజులు గడిచిపోతుంది, ఏం సాధించావు అని ప్రశ్నించుకోండి. చాలామంది మాకు గవర్నమెంట్ ఉద్యోగాలు కావాలంటారు. ఎందుకు అంటే అవికి టైం లిమిట్ ఉంటుందట. అవి హాలిడేస్ చాలా ఉంటాయంట మన దేశంలో. ఏ ప్రైవేట్ కంపెనీలు అయితే రాత్రి పగళ్ళు పని చేయిస్తారు, నైట్ అండ్ డే వర్క్ అంటారు. తక్కువ పని చేసి తక్కువ ఆదాయం, అన్సర్టనిటీ, స్థిరత లేని జాబుల కోసం ఎదురు చూస్తున్నావే కానీ అసలు ఈ లోకంలో నీకు అవడిచ్చే శాలరీ ఏంటండి? నీ కష్టాన్ని చూసే ప్రభువు నీకు తప్పక ప్రతిఫలం ఇస్తాడు. అందుకనే కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23వ వచనం చదువుతున్నాను చూడండి. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం. ప్రభు వలన స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుదుమని ఎరిగి, ఎవరి వలన? ప్రభు వలన స్వాస్థ్యమును ప్రతిఫలమును, ఆస్తిని, సంపాదనను, ఆశీర్వాదమును ప్రతిఫలముగా పొందుదమని ఎరుగుదము గనుక మీరు ఏమి చేసినను అది మనుష్యుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయుడి. మా అమ్మను నేను పోషిస్తున్నానంటే అది నాకు దేవుడిచ్చిన ఆజ్ఞ. నా భార్య బిడ్డలు నేను పోషిస్తున్నానంటే అది దేవుడు నాకు అప్పగించిన బాధ్యత. నా పొరుగువాడిని నేను ప్రేమిస్తున్నానంటే అది దేవుని కట్టడ అని మనస్ఫూర్తిగా దేవుని మీద నీకున్న ప్రేమతో నీ పొరుగువానికి, నీ ఇంటి వారికి సహాయం చేయి. అప్పుడు నువ్వు దీవించబడతావు. నేను పొగిడేవాడి దగ్గరికి వెళ్ళి పనిచేయడానికో, నీకు ఎక్కువ డబ్బులు ఇస్తానని ఆశ పెట్టిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏదో చేయడానికో ప్రయత్నిస్తున్నావే కానీ నేను చేసే పని ద్వారా నా దేవునికి మహిమ వస్తుందా? ఇది నా బాధ్యత, ఇది దేవుడు నాకు అప్పగించినదా అని గుర్తించి మనం పని చేసినప్పుడు, ఏం చేసినా సరే, అది కూలి పని చేసినా పర్లేదు, అది కంప్యూటర్ పని చేసినా పర్లేదు, అది గిన్నెడు నీళ్ళు ఇచ్చినా పర్వాలేదు, అది కాళ్ళు కడిగినా పర్వాలేదు, చాప వేసినా పర్వాలేదు, అది ఏ పనైనా సరే, అది ఒక విమానం నడిపే పని అవ్వచ్చు, ఒక కారు నడిపే పని అవ్వచ్చు, ఒక బైక్ నడిపే పని అవ్వచ్చు. ఏది చేసినాను మీరు మనస్ఫూర్తిగా చేయండి. మనస్ఫూర్తిగా చేసిన దానికి ఏంటంటే ఒక ఉద్యోగంలాగా చేసిన పనికి చాలా తేడా ఉంటుంది. మనస్ఫూర్తిగా వంట వండితే చూడండి, మన సాధారణంగా మన భారతదేశంలో అంటారు, ఎవరైనా బంధువులు వచ్చినప్పుడు రుచులు బాగుంటాయి, భర్త అంటుంటాడు భార్యతో, రోజు ఇలా చేయవే అంటాడు. ఎందుకంటే రోజు మా ఇంటి ఆయనే కదా, రోజు తింటున్నాడు కదా అనుకొని మామూలుగా చేస్తారు. ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళు మెచ్చుకోవాలి, వాళ్ళు మెప్పించాలి, వాళ్ళు సంతోషపెట్టాలి అని ఆ రోజు ఎక్స్ట్రా ఇంట్రెస్ట్ తీసుకొని వంట చేస్తాం కదా. చిన్న విషయంలో కూడా రోజు ఏది చేసినా మనస్ఫూర్తిగా చేయి. పచ్చడి చేసినా మనస్ఫూర్తిగా చేయి, ఏ పని చేసినా మనస్ఫూర్తిగా చేయి, ఇల్లు తుడిచినా మనస్ఫూర్తిగా తుడు. దేవుడు మెచ్చుకుంటాడండి. నమ్మకమైన వాళ్ళ కోసం దేవుడు ఎత్తుకుతున్నాడు. మీరు ఏమి చేసినా అది మనుషుల నిమిత్తం కాకుండా ప్రభువు నిమిత్తము మనస్ఫూర్తిగా చేయండి. మీరేమి చేసినా అది డబ్బుల నిమిత్తం కాకుండా మనస్ఫూర్తిగా చేయండి. ప్రభువు నిమిత్తమై మనస్ఫూర్తిగా చేయండి. మీరు ప్రభు అయిన యేసుక్రీస్తుకు దాసులై ఉన్నారు. హల్లెలూయా. చెప్పుదిరే గాని చేయుదురన్న మాటగా కాకుండా
ఎన్నో విషయాలు మాట్లాడతాం, కానీ అది క్రియల్లో నెరవేర్చమన్న రీతిగా ఆగిపోకుండా ఇది మొదలుకొని మన భవిష్యత్తు కొరకు దేవుడు కలిగి ఉన్న ప్రణాళికలు ఎరిగి అవి ప్రార్థనలు ఉంచి వాటిని ప్లాన్ చేసి వాటిని ఏర్పరచుకొని సిద్ధపరచుకొని వాటి కొరకు ప్రార్థించి వాటిలో పనిచేద్దాం. యాక్ట్, లెట్ us యాక్ట్, వర్క్, ప్రే ప్లాన్, ప్రే అండ్ యాక్ట్. ప్రే, ప్లాన్ అండ్ దెన్ వర్క్, దెన్ గాడ్ విల్ బ్లెస్ యూ. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడ నీకు వందనాలయ్యా. మా జీవితాల్లో ఎన్నెన్నో ఆలోచనలు మేము అది చేద్దాం అనుకుంటున్నామే, కానీ ఏమీ చేయలేని వారిగానే 6-7 నెలలు ముగిచేశామయ్యా. మేము చేయవలసినవి మాకెన్నో ఉన్నాయ్యా. మా బాధ్యతలు ఎన్నో ఉన్నాయ్యా. మా చదువు విషయాల్లో, మా ఇంటి పనుల విషయాల్లో, మా సొంత పనుల విషయంలో, మాకు అప్పచెప్పిన దేవుని పని విషయాలు, మా పట్ల నీవు ఆశించిన ప్రతి పనిని మనస్ఫూర్తిగా చేయడానికి, సంపూర్ణంగా చేయడానికి, శక్తి లోపం లేకుండా చేయడానికి మాకు ప్రతిఫలం ఇచ్చే ప్రభువు ఉన్నాడని మేము ఏమి చేసినా నువ్వు మనుషుల కొరకు కాక, మెప్పుల కొరకు కాక, డబ్బుల కొరకు కాక, నా పనిలో నేను నమ్మకస్తుడైనప్పుడు నా దేవుడు నన్ను కోరుకుంటాడని నమ్మిన ఆయన ఆనాడు నోవహు నీవు అప్పగించిన పనిని సంపూర్ణం చేసినట్లు మా బ్రతుకుల్లో నీవు మాకు అప్పగించిన వాటిని ఎరిగి వాటిని పరిపూర్ణము చేయుటకు సహాయం చేయమని క్రీస్తునామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము కుడి వచ్చిన మనందరికీ ఇప్పుడున్న సదాకాలమును తోడై ఉండును గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థన అవసరతలు, మీ ప్రేయర్ బర్డన్స్, మీ ప్రైజ్ రిపోర్ట్స్, అలాగే మీకు ఎటువంటి సలహాలు కావాల్సిన 9540 నెంబర్కి, ఇతర దేశాల్లో ఉంటే 9100 నెంబర్ టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పెట్టండి. వాటన్నిటిని మేము పరిశీలిస్తున్నాం. ఒకేసారి మీరు అందరూ ఫోన్ చేసినా మేము ఎత్తలేం కాబట్టి వాట్సాప్ ద్వారా మీతో కమ్యూనికేట్ చేయడానికి ప్రయత్నిస్తున్నాం. మీ ప్రార్థనలో మా కొరకు కూడా గుర్తుపెట్టుకోండి. అలాగే ఎప్పటికప్పుడు దేవుడు మీకు మెయిల్ చేసినప్పుడు అది కూడా తెలియచేయండి. డాక్టర్ జయపాల్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయటం, షేర్ చేయటం మర్చిపోకండి. ఇంకా ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో, ట్విట్టర్లో కూడా మన అనేక పోస్టులు ఉన్నాయి. వీక్షించండి, ఇతరులకు వాటిని పరిచయం చేయండి. కలువరి ప్రేమధార పత్రిక కావాల్సి వచ్చిన, కలువరి ప్రచురణలు ఇంచుమించు 50 పుస్తకాలు మీకు కావాల్సి వచ్చిన, మరి ఇతర వివరాలు ఏమైనా సరే కావాల్సి వస్తే 954041 నెంబర్కి మీరు వాట్సాప్ పెట్టండి, లేదంటే 8939393939 నెంబర్కి కాల్ చేయండి. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా భాషల్లో ప్రసారమవుతున్న కలువరి దర్శనం అనే టెలివిజన్ కార్యక్రమాలు 20 సంవత్సరాల పైబడి కంటిన్యూ చేస్తున్నాం. వాటి వల్ల ఇంకా ఎందరో మేలు పొందుతున్నారు. వాటిని కొనసాగించటకు ప్రభువును ప్రేరేపిస్తే మీ విరాళములు, కానుకలు పంపడం ద్వారా ఆ పరిచయలో పాలిభాగస్తులై ప్రభు మాకిచ్చిన దీవెనలు మీరు కూడా పొందండి. జయపాల్ ఫౌండేషన్ QR కోడ్ ఇవ్వబడుతుంది, మీరు స్కాన్ చేసుకోండి. లేక ఇంకా ఈ విషయం మీరు సంప్రదించాలనుకుంటే 8939393939 అనే నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు. ప్రవచితమైతే మధ్యాహ్నం 3 గంటలకు హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకు కలువరి ప్రతి తోడిలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడైన గాక. కల్వరి ప్రేమధార అనే మా ద్విమాస పత్రికను ఈ మధ్య త్రైమాస పత్రిక అంటే 3 నెలలకి ఒక్కసారి మాత్రమే ప్రింట్ చేయగలుగుతున్నాం. మరి గత 40 సంవత్సరాల పైబడి కొనసాగుతున్న ఈ పత్రికను ఆపు చేయటం ఇష్టం లేక దీన్ని త్రైమాస పత్రికగా మార్చున్నాం. మీరు కలువరి ప్రేమధార పత్రికను చదువుతున్నారా? ఒక ఉచిత పత్రిక కావాలంటే ఇవ్వాలే మీ పేరు, చిరునామా, అడ్రస్తో పాటు ఇంటి నెంబర్తో పాటు క్లియర్గా పంపించండి. తప్పకుండా ఒక ఉచిత పత్రికను మీకు పంపిస్తాం.